హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. కాకినాడ వెళ్ళాను, మొన్న ఏదో పని మీద వెళ్ళాను. అప్పుడు మువ్వంకాయలు తెచ్చుకున్నా. కాకినాడ మువ్వంకాయలకి తెల్ల వంకాయలకి చాలా ప్రసిద్ధి అండి, పచ్చడి వంకాయలకి మాట. ఈ మువ్వంకాయలతో నేను పులుసు అయితే తయారు చేసుకున్నాను. మువ్వంకాయల పులుసు కూర ఎంత బాగుంటుందో వీడియో చివరి దాకా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ పులుసు కూరకి నేను పౌడర్ అయితే చేసుకున్నాను, చూడండి. అలాగే శనగపప్పు దేనికి దానికి సెపరేట్గా వేయించుకోవాలి, ఎర్రగా దోరగా. అలాగే మినప్పప్పు తీసుకున్నాను. మినప్పప్పు తీసుకుని ఈ రెండు కూడా వేయించి పక్కన పెట్టి, ధనియాలండి ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో హాఫ్ కప్పు అయితే నేను మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు తీసుకొని ఎర్రగా దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మెంతులు కొంచెం తగ్గించుకోవచ్చు. తర్వాత కారాన్ని బట్టి, ఈ కారం ఎక్కువ ఉంది కాబట్టి ఎండుమిర్చి ఒక 15-20 దాకా అన్నీ వేరువేరుగా వేయించుకొని పసుపు కలిపి ఇంగువతో ఈ పౌడర్ అయితే తయారు చేసుకోవాలి. పులుసు పౌడర్ మిక్సీ పట్టి పసుపు వేసి ఇంగు వేయడం వలన మంచి కలర్ వస్తుంది. ఇంగు ఏంటంటే ఈ పొడులతో పులుసు కూర చేసుకుంటున్నాం కాబట్టి కడుపుకి ఎటువంటి చికాకు ఉండదు. ఇలాగ మరీ మెత్తగా కాకుండా బరకగా పులుసు పొడి చేసుకుంటే ఈ పులుసు అయితే నోటికైతే అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు ఈ వంకాయల్ని మనం చక్కగా ఉప్పు పసుపు నీటిలో వేసి బాగా ఉంచుకోవాలి కొంతసేపు. తరిగిన వంకాయలు ఉప్పు పసుపు నీటిలో వేస్తే కండ్ర రాదండి. 4 విధాలు మనం 4 కింద కట్ చేసుకొని, వంకాయ 4 బద్దల్లా కట్ చేసుకొని చక్కగా దానికి పసుపు నీళ్ళల్లో వేసామంటే ఎక్కడ మనకి కండ్ర అయితే రాదు. ఈ కాకినాడ మువ్వంకాయలు చాలా బాగుంటాయండి. టేస్ట్ కాకినాడలో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి, వాటి టేస్టే వేరబ్బా ఎంత బాగుంటాయో. మాకైతే చాలా ఇష్టం, ఎందుకంటే కాకినాడలో పుట్టి పెరిగాను కాబట్టి ఆ వంకాయ టేస్ట్. ఇప్పుడు ఈ వంకాయలు కట్ చేసేటప్పుడు చూసారా, ఇలా తెల్లగా ఉంటే చక్కగా లేతగా ఉన్నట్టు. ఒక్కరోజు ఆలస్యం చేసినా ఆ గింజ నలుపు వచ్చేస్తుంది. అందులో పురుగులు కూడా ఉంటాయండి, అది లేకుండా ఎక్కడ వంకాయే ఉండదు. పురుగు ఉన్నది పక్కన పెట్టుకోండి. కాడలతో కోసుకుంటే ఆ కాడ చక్కగా పట్టుకొని ఆ పులుసు కూర తింటూ ఉంటే భలే టేస్ట్ అండి. వంకాయ తినడం వలన షుగర్ కంట్రోల్లో ఉంటుంది. పిండి పదార్థాలు ఫైబర్ ఎక్కువ, పొటాషియం ఉండటం వలన గుండె సమస్యలు రావు. బాడీలో ఉన్న కొవ్వుని కరిగిస్తుంది, బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఇవే కాదండి, వంకాయ వలన ఇంకా చాలా ప్రయోజనాలు. నీటిలో పసుపు నీటిలో తరిగి పెట్టుకున్నాం కదా, ఈ వంకాయలన్నిటినీ బాగా కడిగేసి చిల్లుల తట్టెలో వడబోసుకోండి. ఇప్పుడు పౌడర్ని మనకి ఎంత కావాలో, అంటే మనం తీసుకున్న వంకాయలు మీ ఫ్యామిలీలో మెంబర్స్ని బట్టి వంకాయలను బట్టి చక్కగా పౌడర్ మొత్తం, ఈ పౌడరు 2 సార్లు రావచ్చు, 1 సారి రావచ్చు. దానికి కావలసినంత ఉప్పు అయితే కలుపుకోండి. 1-2 చెంచాలు కాదు, ఆ పౌడర్ ఉప్పు కలిపి నోట్లో వేసుకుంటే మనకి ఆ ఉప్పు సరిపోయింది లేనిది. ఎందుకంటే కారం అయితే ఎండుమిర్చి ఉంది కాబట్టి ఇంకా కారం లేదు, ఇంకా మేము ఎక్కువ కారం తింటాము అంటే మాత్రం తప్పకుండా కారం వేసుకోవచ్చు. నేను ఇలా విడి పౌడర్నే ఆ వంకాయల్లో కూరుకుంటాను. కొంతమంది నూనె వేసి తడిపి కూరుతారు. అలా కూరడం వలన నాకు అయితే నచ్చదు. ఎందుకంటే ఇది నూనెలో వేసినప్పుడు ఈ వంకాయలు ఆ పైన ఇంగు వేసి నూనెలో వేస్తాం కదా, అవి ఆ నూనెకి మూత పెట్టి పైన నీళ్లు పోసి మగ్గించినప్పుడు ఆ 4 గోడలు వంకాయ 4 విధాలు తరుగుతాం కదా, ఆ 4 రెమ్మలకి చక్కగా ఈ పౌడర్ అయితే అంటుకొని చక్కగా లోపల కాక వెళ్తుందండి. ఆ వంకాయ చీల్చుకు తింటుంటే మంచి రుచి. అందుకే నేను ఈ పౌడర్ని ఇలా విడిగానే అందులో కూరుతాను, కానీ నూనె వేసి కూరను. అన్నీ ఇలా ఒకదాని దగ్గర ఒక పేర్చి పైన ఇంకొక 2 స్పూన్లు నూనె వేసుకొని మూత పెట్టి పైన నీళ్లు పోసి ఉంచండి. చక్కగా మెత్తగా మగ్గుతాయి. మగ్గినప్పుడు మనం కూరిన దాంట్లో ఉన్న పౌడర్ ప్లేట్లో ఉండిపోతుంది, అది కొంచెం పైన వేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ పులుసులోకి మనకి గ్రేవీ కావాలి అంటే మగ్గిన తర్వాత ఇలా సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటే చక్కగా కూర మగ్గుతుంది. ఇలాగా మళ్ళీ మూత పెట్టి మగ్గించిన తర్వాత అప్పుడు మనం ఇంకొంచెం 3-4 చెంచాలు అయితే కూర పొడి అయితే వేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ కావాలి కదా అన్నంలో కలుపుకోవడానికి. ఇదేంటి పులుసు కూర అంటున్నారు, ఎక్కడ పులుసు కనిపించట్లేదేంటి అనుకుంటున్నారా? రండి, వెయిట్ చేయండి. మరి ఇప్పుడు చూసారా, ఇలాగంతా బాగా కలిపేయకండి, అదంతా విడిపోయినట్టు అయిపోతుంది వంకాయ. ఇప్పుడు చూసారా వంకాయ అంతా చక్కగా మగ్గి మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు నేను పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని నీళ్ళల్లో నానబెట్టి పిసికి పోసేసాను. ఆ నీరు మొదటిసారి వచ్చిన ఆ చింతపండు నీళ్ళంతా పోసి, రెండోసారి మరీ పిసకకండి, ఎక్కువ మరీ పులుపు ఎక్కువైపోతుంది. ఇప్పుడైతే 1 గ్లాసు నీళ్ళు పోసాం కదా చింతపండు నీళ్ళు, అలాగే ఇంకొక గ్లాసు నీళ్ళు పోసుకొని చక్కగా మూత పెట్టి
మరగాలి. ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళలో ఈ వంకాయలు మరిగి ఆ వంకాయకి ఈ పులుపు అంటుకొని మనం తింటున్నప్పుడు ఆ పులుసు కూర రుచి ఉంటుంది. ఆహా, ఏమి బాగుంటుందండి. తినేవాళ్ళకే తెలుస్తుంది, నేను చెప్పడం కాదు. మీరు కూడా ఇలాగే మువ్వంకాయలకి మనకు కూడా హైదరాబాద్లో దొరుకుతాయి, కానీ కాకినాడంత టేస్ట్ రాదండోయ్. అందుకు మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉంది అన్నది కామెంట్ రూపంలో పెట్టచ్చు. చూసారా ఎంత బాగుందండి, కొత్త కొత్తలాడుతూ. ఈ వంకాయల కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కోసం వంకాయని పిండి కట్లు కడతారండి. అలాగే వంకాయని శరీరం వాసనగా వచ్చే వాళ్ళకి వంకాయ తినిపిస్తారు. ఎలర్జీ ఉన్నవాళ్ళు, వాతం ఉన్నవాళ్ళు వంకాయని తినడమే మానేయాలి. ఇలా వంకాయతో ఎన్నో రకాలు చేసుకోవచ్చు. మా అమ్మ అయితే ఈ పులుసు కూర చాలా బాగా చేసేది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, మా మరదలు కూడా చాలా బాగా చేస్తుందండి, ఎంతో రుచిగా ఉంటుంది. ఇప్పుడు నేను వేడి వేడి అన్నంలో ఈ కాడతో ఉన్న వంకాయ నలిపి తింటున్నప్పుడు ఉంటుందండి, ఆహా భలే ఉంటుంది. నచ్చిందా? వంకాయ పులుసు కూర నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ లైక్ నాకు చాలా అవసరము. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. బాగుంది కదా పులుసు కూర? ఉంటానండి.